రిటైర్ ఇంజనీర్లే చెప్తున్నారు ఎల్ఎన్టీ రిపేర్ చేస్తామని చెప్పినా మీరే ప్రభుత్వం అడ్డుకుంటోంది. రిటైర్ ఇంజనీర్లు చెప్తున్నారు పెద్ద ప్రమాదమే ఉండదని చెప్పేసి, అయినా ప్రభుత్వానికి చీమగొట్టినట్టు కూడా లేదా అన్నది ప్రతిపక్షం చేస్తున్న ప్రశ్న. ఇంకా కొంచెం లోతుగా చెప్తే, ఎందుకంటే నేను మొన్న ముఖ్యమంత్రి మీటింగ్ కు నన్ను ఇన్వైట్ చేసి పోయిన నేనేమంటున్నానంటే, కింద మొత్తము ఇసుక వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్యారేజీ సరే ఎన్ని మీటర్లు లోపలికి పోయిన అనేది తర్వాత, దాని కింది నుంచి ఇసుక వెళ్ళిపోయింది, కింది నుంచి వాటర్ వెళ్ళిపోతున్నాయి. ఇవి ఎందుకు నిలబడ్డాయి అని అంటే, ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి, ఇది బ్లాక్ కాబట్టి ఒక పిల్లర్ ఆగుతుంది అన్నట్టు. ఇప్పుడు మీరు అక్కడ 5 మీటర్ల వరకు మినిమం డెడ్ స్టోరేజ్ కింద వాళ్ళు తీసుకున్న తర్వాత పైన ఎత్తిపోయాలి. నువ్వు అది ముయ్యాలి కదా. ఒక్క నిమిషం అన్న, నువ్వు తప్పెప్పినట్టు మీరు వినండి. నర్సేగౌడ్ గారు ఒక్క నిమిషం, ఆయన ప్రశ్న విందాం. ఆయన క్వశ్చన్ కాదు నేనేమన్నా నర్సన, నేను ఒక ప్రశ్న వేస్తా అన్న. మీరు మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ చేసిండ్రా? మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ చేసిండ్రా? నేను విజిట్ చేయలే కానీ స్టడీ చేసిన నేను చెప్పాను. నేను దాన్ని స్టడీ చేసిన ప్లస్ నేను కూడా ఇన్వైటీని ముఖ్యమంత్రి గారి మీటింగ్ కు నేను కూడా ఇన్వైటీని. నేను ఏమంటున్నా, వాళ్ళు క్లియర్ కట్ గా ఎవ్రీథింగ్ ఆన్ పిక్చర్ వాళ్ళు చెప్పారు, ఇంచు చెప్పారు. వారు అక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఆయన నెంబర్ కూడా ఉంది, కావాలంటే మీకే ఇస్తా శ్రీకాంత్ గారు, మీరు మాట్లాడి దాని పరిస్థితి ఎట్లుందో. నేను ఏమంటున్నంటే, వీళ్ళు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కొరకు మాత్రమే ఈ పని చేస్తున్నారు. 3 నెలల 6 నెలల చేస్తే వీళ్ళు ఏమంటారంటే, నేను ఆ 2 పిల్లర్లు పోయినాయి, ఆ 2 పిల్లర్లు కడతా అంటే ఎంత తెలియకపోతున్నామండి. ఇవాళ వాళ్ళ కవిత ఒక ఆమె అంటుంది, అరే పక్కెంబటి గోడలు కట్టి అందులో వేస్తే అల్లకి పోతాయని ఆమె అంటుంది. మీ ఇష్టం ఉన్నట్టు కడితేనే కదా ఈ పని జరిగింది. ఇలా 1,00,000 కోట్ల పైసలకు ప్రజాధారాన్ని ఖర్చు పెట్టి కట్టింది, ఇలా పనికి రాకుండా ఎందుకు పోయింది? మీరు అనుచితంగా ఈ నిర్మాణ లోపాలు కానీ లేకపోతే మెయింటెనెన్స్ లోపాలు కానీ ఈ లోపలికి ఎక్కువ లోతు తీయకుండా చేసిన పనులే కదా. రెండో విషయం, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రిటైర్డ్ ఇంజనీర్లు మాకు అట్లా చెప్పలేదని చెప్తున్నారు. నేను ఇంకొకటి ఏంటంటే, హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది నేను కొద్దిసేపు చూశాను. వారు దాంట్లో చెప్పిన విషయం ఏంటంటే, నేను విన్న విషయం ఏంటంటే, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది ఏంటంటే, ఫీజిబిలిటీ ఉన్నది కానీ తీసుకపోవడానికి కోల్ మైన్స్ అడ్డం వస్తున్నాయి, వద్దు అని చెప్పింది. కానీ వారి ప్రజెంటేషన్లో మీరు కావాలంటే రివైండ్ చేసి చూసుకోండి. నేను ఏమంటున్నంటే, అక్కడ ఫీజిబిలిటీ అంటే ఏంటంటే, కట్టడము దాంట్లో నుంచి వాటర్ డైవర్ట్ చేసి పొలాలకు అందించడమే కదా. దానికి కోల్ మైన్స్ అడ్డం వస్తున్నాయి, ఇది కరెక్ట్ లేదు అని వాళ్ళు చెప్పిరని హరీష్ రావు గారు ప్రజెంటేషన్లో చెప్పిండ్రు. నేను ఏమంటున్నంటే, ఒక్కటే క్లియర్, ప్రభుత్వానికి భేషజాలు లేవు. వాళ్ళు NDSA రిపోర్ట్లో ఏదైతే ఇచ్చిండ్రో, ఏమైతే చెప్పినో ఇన్స్ట్రక్షన్స్, దాని ప్రకారం 100% మేము దాన్ని రిపేర్ చేస్తాం, వాడుతాం ప్రజల కొరకు. ఎందుకంటే వాళ్ళ ప్రజల డబ్బు వేస్ట్ చేయదలుచుకోలే. కానీ వీళ్ళు చెప్పినట్టు మీ ఇష్టం ఉన్నట్టు, ఇప్పుడు NDSAకు ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ రిపేర్ చేయలేనటువంటి పరిస్థితి కాదు, రిపేర్ చేయడానికి ఎల్ఎన్టీ కూడా సిద్ధంగానే ఉంది. ఇది ప్రభుత్వం దీన్ని రిసీవ్ చేసుకుంటుందా లేదా అన్నది ఒక చర్చ. మోరోవర్ ఇప్పటికి 30 నెలలు అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఈ మధ్య కాలంలో రిపేర్ చేస్తున్నాం అంటున్నారు. అంతకుముందు అసలు ఇది పనికే రాదు, దీన్ని కూలగొడతాం, అవసరమైతే 9 దగ్గర కడతాం అని చెప్పేసి ఈ ప్రపోజల్ కూడా పెట్టారు. అసలు ఈ ప్రాజెక్టును పరిగణలోకి తీసుకొస్తారా? దాని రిపేర్లు ఏమైనా అవుతాయా, లేదంటే ఎన్నికల వరకు ఇదే చర్చ నడుస్తూ ఉంటుందా? శ్రీకాంత్ గారు, నేనేమంటున్నా, దీన్ని ఇప్పుడు తప్పులు చేసిరని మొత్తం NDSA రిపోర్టు ప్రకారం ఏదైతే కుంగిపోయిన పిల్లర్లను NDSA రిపోర్ట్ లో ఇమ్మీడియట్ రిపేర్ చేయాలని కూడా ఉన్నది. ఫైనల్ నివేదిక మీ దగ్గర అన్ని నివేదికలు ఉన్నాయి. ఎందుకంటే మన డిస్ప్లే చేసిరు, ఇంచు ఒక్కొక్క పాయింట్ ప్రకారం చెప్పిండ్రు. నేను ఏమంటున్నంటే, దాంట్లో ఏం చెప్పిరంటే, దీన్ని ఏదో అంటే అదే చేసేసి పెడితే మొత్తం పోతుంది. ఇదే కాదు, తుందిళ్ళ అన్నారంలో కూడా ఇసుక అవతల నుండి ఇతలికి వెళ్తుంది, బుంగలు పడ్డాయి. కాబట్టి ఈ నిర్మాణ లోపాలని కరెక్ట్ చేసి వాడుకోండి, మేమైతే మీకు గ్యారంటీ ఇవ్వం. మీరు మధ్యప్రదేశ్ చేసి ఏదో చేద్దాం అనుకుంటే మేము గ్యారంటీ ఇవ్వం ప్రాజెక్ట్ అని చెప్పారు. కాబట్టి నేను ఒకటే అంటుంది ఏంటంటే, ఈయనకు 3 నెలలు ఇచ్చినా, కేసీఆర్ కు 10 రోజులు ఇచ్చినా, ఎవరికి ఏమి ఇచ్చినా ఎవరు చేసేది ఏం లేదు. అత్యున్నత బాడీ ఏ ఇన్స్ట్రక్షన్స్ చెప్పిందో దాని ప్రకారం చేస్తే అది 10 కాలాల పాటు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ గారితేంది, రేవంత్ రెడ్డి గారితేంది, ఇంకొక ఆయన కట్టింది కదా. నర్సేగౌడ్ గారు, ప్రతిపక్షం అన్నిటికీ అడ్డొస్తుందా? కాళేశ్వరం రిపేర్ చేయడానికి ప్రతిపక్షం అడ్డొస్తుందా? నీళ్లు ఇవ్వడానికి ప్రతిపక్షం అడ్డొస్తుందా? మహిళలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ప్రతిపక్షం అడ్డొస్తుందా? వాళ్ళకి మీరు ఇస్తానటువంటి 6 గ్యారెంటీలు ఇవ్వడానికి ప్రతిపక్షం అడ్డొస్తుందా? ఎక్కడ ప్రతిపక్షం అడ్డొస్తుంది మీకు?
సార్ నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళంతా మాట్లాడేది ఏంటంటే ప్రజలలో మేము వాళ్ళు ఏదో రైట్ చేసినట్టు, మేము ఏదో తప్పు చేసినట్టు కలర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేసినప్పుడు మేము దాన్ని ఎదుర్కోవాలి కదా, వాస్తవాలు చెప్పాలి కదా. ఇలా ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చి అవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఎన్డీఏసీ రిపోర్ట్ నేను రాయను, మీరు రాయను కదండి, మీ దగ్గర అయితే అన్ని రిపోర్ట్లు ఉంటాయి కదా. కాబట్టి నేను ఏమంటానంటే ఈ తూతు మంత్రంగా చేసి దాన్ని ఏదైనా స్టార్ట్ చేస్తే పోతుంది అనుకోండి, పోతే అప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా, మేము కట్టిన ప్రాజెక్టును వీళ్ళు తెలిసి తెలియక ఏదో చేసి ఎన్డీఏసీ చెప్పినా వినకుండా వాళ్ళు ఏదో స్టార్ట్ చేసి మొత్తం పోయింది, గ్రామాలు మునిగిపోయినని అప్పుడు ఈ ఉన్నది మొత్తం మా మీదకి రుద్దుదామన్న ఒక దాంతో మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు. కానీ నేను ఒకటే అంటున్నా, దాన్ని ఎన్డీఏసీ రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం, ప్రజలకు ఉపయోగిస్తాం, డౌట్ లేదు. కానీ వీళ్ళు చెప్పేది తప్పని మాత్రమే నేను చెప్తున్నా. హరీష్ రావు గారు చెప్పేదైనా తప్పే, కేటీఆర్ చెప్పేది, కవిత చెప్పేదైతే ఇంకా అన్యాయం ఏంటంటే పక్కన పెట్టాట గోడ కట్టుకొని పోవాలన్నట, ఆ గోడ కట్టుకొని పోయి వాళ్ళు వదిలితేనట వెళ్ళిపోతాయట వాటర్. ఎంతవరకు సమంజసం అంటే ఇలాంటి ఆలోచనలు చేస్తేనే ఈ ప్రాజెక్టు కూలిపోయింది. ప్రాజెక్టు కూలిపోవడానికి కారణం ఏంటంటే తొందరపాటు చర్య. రెండో కీలకమైన విషయం ఏంటంటే ఈ బ్యారేజీల దగ్గర ఎంతైతే స్టోర్ చేయాలో అంతకంటే ఎక్కువ స్టోర్ చేసి అది మన నదిని ఫుల్గా నింపేసి పర్యాటక కేంద్రంగా అందరికీ చూపించి చప్పట్లు కొట్టించుకునే ఒకే ఒక తప్పుతోటే ఇది పోయింది. వాళ్ళు నిజంగా బ్యారేజ్ కాడ ఫస్ట్ 5 మీటర్ల వరకు, తర్వాత 10.5 మీటర్లు, తర్వాత 8.3 మీటర్లు సుందీలు అన్నారు. వీళ్ళ దగ్గర ఆపి కనుక పైది కనుక ఎత్తిపోసి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. వీళ్ళు వాళ్ళని చూయించుకోవాలని నదిని మొత్తం లిఫ్ట్ చేసినామని చెప్పాలని మొత్తం నింపడానికి కారణం దానివల్లనే మొత్తం పోయింది. గౌతమ్ ప్రసాద్ గారు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మీరు చేసేదానికి వాళ్ళు పని చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ నిస్సహాయతను ఒప్పుకుంటున్నారు. శ్రీకాంత్ గారు, నేను దయచేసి నేను ఇంటెలెక్చువల్స్ గా, అంటే మన నరసయ్య గౌడ్ గారు నాకు తెలిసి పాత కాంగ్రెస్ మనిషి, ఆయన కొత్తగా అంటే టీడీపీ నుంచి వచ్చిన మనిషి కాదు. అంటే పాత కాంగ్రెస్ వాళ్ళకు ఉండే లక్షణం ఏంటంటే నిజాన్ని నిజంగా ఒప్పుకోవడము, అబద్ధాన్ని అబద్ధంగా ఒప్పుకోవడం అనే లక్షణం ఉంటది. నేను దయచేసి ఒక్కసారి సార్, నాకు ఇక్కడ నుంచి నాకు తెలిసి 300 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, ఒక్కసారి దయచేసి మేడిగడ్డ దగ్గరికి పోయి రమ్మనండి. ఒక్కసారి పోయి రమ్మనండి. స్వయంగా నేను చెప్పట్లేదు, ఒకసారి విజిట్ చేయమనండి. అదే చెప్తున్నా, అదే వస్తున్నాను. నేను ఏమంటున్నానంటే ఈ రిటైర్